కార్తీక మాసం సందర్భంగా కార్తీక పురాణం ప్రతిరోజు అప్లోడ్ చేసేటువంటి భాగంగా 18వ అధ్యాయం సత్కర్మానుష్ఠానం ఫల ప్రభావం అనగా మంచి పనులు చేయటం వల్ల వచ్చేటువంటి ప్రభావం ఎటువంటిదనేది సువివరంగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉన్నారు. ఓ మునేంద్ర, మీ దర్శనము వలన ధన్యుడనైతని, సంశయములు తీరునట్లు జ్ఞానోపదేశము చేసేది. ధన్యవాదములు స్వామి. నేటి నుండి మీ శిష్యుడనైతిని తండ్రి. గురువు అన్న దైవము సమస్తము మీరే. నా పూర్వ పుణ్య ఫలితము వలనే కదా మీ బోటి పుణ్యపురుషులు సాంగత్యము తటిస్థీకరించినది. లేనిచో నేను మహాపాపి అయి మహారణ్యంలో ఒక మొద్దుబారిన చెట్టునై ఉండగా తమ కృప వలననే మాకు మోక్షము కలిగినది కదా. మీ దర్శన భాగ్యము లేని ఎడల ఈ కీకారణ్యములో తరతరాలుగా చెట్టు రూపములో ఉండవలసినదే కదా. అట్టి నేనెక్కడా, మీ దర్శన భాగ్యం ఎక్కడా, నాకు సద్గతి ఎక్కడా, పుణ్యఫల ప్రధానముగు ఈ కార్తీక మాసము ఎక్కడా, పాపాత్ముడునగు నేనెక్కడా, ఈ విష్ణు ఆలయమునందు ప్రవేశించుట ఎట్లా జరిగినది, ఇవి అన్నీ దైవీకముగా నాకు అర్థమగుతూ ఉన్నది. ఈ విష్ణు ఆలయము యందు ప్రవేశించుట ఎక్కడ, ఇవి అన్నీ దైవీకముగా కాక మరి ఏమున్నది స్వామి. కానా నన్ను తమ శిష్యునిగా అనుగ్రహింపము. సత్కర్మలను మానవుడు ఎటు అనుసరించవలయనో దాని ఫలము ఎటువంటిదో సువివరంగా వివరింపుడు స్వామి అని ప్రార్థించసాగిరి. ఓ ధనలోభ, నీవు అడిగిన ప్రశ్నలన్నీ చాలా మంచివి. నువ్వు లోకహితము గోరి అడుగుతున్నావనే నాకు తెలియను. అవి అందరినీ ఉపయోగార్థమైనటువంటివి కాన వివరించదను సువివరంగా. మీరు శ్రద్ధాభక్తులవై వినండి. ప్రతి మనుజుడు ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యమగుతూ ఉన్నాడు. సత్కర్మనాచరించి వాటి ఫలము పరమేశ్వరార్చిత మొనరించమని జ్ఞానము కలుగును. మానవుడే జాతివాడైనను ఎటువంటి కర్మలు ఆచరించాల్సిన అవసరమో తెలుసుకుని అటువంటివి ఆచరింపవలెను. బ్రాహ్మణుడు అరుణోదయ స్నానము చేయక సత్కర్మలను ఆచరించినను వ్యర్థమగును. అటులనే కార్తీక మాసమందు సూర్య భగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగానే, వైశాఖ మాసములో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను, మాఘమాసములో సూర్యుడు మకర రాశి ఎందుండగాను, అనగా ఈ మూడు మాసముల ఎందున్నను తప్పక నదిలో ప్రాతకాల స్నానము చేయవలెను. అటుల స్నానమాచరించిన దేవతార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ లోక ప్రాప్తి ప్రాప్తించునని ఒక్కాణించి చెబుతూ ఉన్నారు. ఓ మునిశ్రేష్ట, చతుర్మాస వ్రతమని చెప్పితిరే, ఏ కారణం చేత దానిని ఆచరించవలనో ఇదివరకు ఎవరైనా ఈ వ్రతమును చేసి ఆచరించి ఉన్నారా? ఆ వ్రతము యొక్క ఫలితమేమి, విధానమెట్టిది సువిస్తారంగా విశదీకరించమని మీరు కోరుతూ ఉన్నారు. అందులకు అంగీరసుడు ఇలా తెలుపుతూ ఉన్నాడు. ఓయి వినుము. చతుర్మాస వ్రతమనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మీలతో ఆషాఢ శుద్ధ ఏకాదశి దినమున పాల సముద్రమున శేషుడు పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నిద్ర నుండి లేచును. ఆ 4 మాసములనే చతుర్మాస వ్రతమని పేరు. అనగా ఆషాఢ శుద్ధ ఏకాదశి, శయన ఏకాదశి అనియు. ఓయి ఇంకను వినము. చతుర్మాస వ్రతమనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్ములతో ఆషాఢ శుద్ధ ఏకాదశి దినమున పాలసముద్రము శేషపానుపై శయనించి కృతయుగంబునందు వైకుంఠమునందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుచు శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసనమున కూర్చుండి ఉండగా, ఆ మాసమున నారద మహర్షి వచ్చి పద్మనేత్రును చతుర్బాహును కోటి సూర్య ప్రకాశమగుతూ ఉండగా అగు శ్రీమన్నారాయణులకు నమస్కరించి ముకుళిత హస్తములతో నిలబడి ఉండెను. అంతటా శ్రీహరి నారదుని చూచి ఏమియో తెలియని వాని వలె చిరమందహాసముతో ఇట్లనుచూ ఉన్నారు. ఓ నారద, నువ్వు క్షేమమే కదా? త్రిలోక సంచారివైన నీకు తెలియని విశేషములు ఏవీ లేవు. మహామునులు
సత్కర్మానుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేకుండా చేయుచూ ఉన్నారా? లేక ఆటంకములేమైనా సాగుతూ ఉన్నవా? మానవులందరూ ధరించి వారికి విధించబడిన ధర్మములో నాచరించుచూ ఉన్నారా లేదా ప్రపంచమున ఏ అరిష్టములు లేక సమృద్ధిగా జరుగుతూ ఉన్నవి కదా అని కుశల ప్రశ్నలు అడిగాను. ఎవరు? శ్రీహరి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే నారద మహర్షులను వారిని ప్రశ్న చేస్తూ ఉన్నారు. మానవులందరూ అంతటా నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి, ఓ దేవదేవా, ఈ జగమునందు నీ వెరుగని విషయమున ఏది లేదు. అయినను నువ్వు నన్ను వచింపుమనుటచే నిన్ను విన్నవించుచూ ఉంటిని. ప్రపంచమున కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుట లేదు. వారెట్లు విముక్తి కలుగుదురు ఎరుగక లేకుండా ఉన్నాను. కొందరు భుజించకూడనటువంటి పదార్థములను భుజించుచూ ఉన్నారు. కొందరు పుణ్యవ్రతములు చేయుచు అవి పూర్తిగాక మునిపే మధ్యలో మానివేయుచూ ఉన్నారు. కొందరు అహంకార సహితులుగా పరనిందాపరాయణులుగా జీవించుచూ ఉన్నారు. అటు వారిని తత్కృపతో పుణ్యాత్ములై నొనర్చించి పుణ్యకర్మలను నరించి రక్షింపమని ప్రార్థించను. జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేలాది కొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంలో ఒంటరిగా తిరుగుతూ ఉండెను. ప్రపంచమంతను తన దయావలోకములను వీక్షించి రక్షించుతున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుతూ ఉండెను. పుణ్య నదులు పుణ్యమైనటువంటి ఆశ్రమములను తిరుగుతూ ఉండెను. ఆ విధముగా తిరుగుతున్న భగవంతుడిని గాంచి కొందరు, ఈ ముసలిమనితో మనకేమి పని ఎను ఊరకుండిరి. కొందరు గర్విష్ఠులై మరికొందరు కామార్థులై శ్రీహరిని కన్నెత్తి అయినను చూడకుండిరి. వీరందరినీ భగవద్గల్పుడుగా శ్రీహరిని గాంచి వీరినిట్లో తరింపజేతున అని ఆలోచించుతూ ఉండగా ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంకు చక్ర గద పద్మ కౌస్తభ వనమాలాధారుడై నిజరూపమును ధరించి లక్ష్మీదేవి తోడను భక్తుల తోడను ముని జనప్రియమగు నైమిషారణ్యమునకు వెడలెను. ఆ వనమందు తపస్సు చేసుకొనుచున్న మునిపొంగవులు స్వయముగా తమ ఆశ్రమములను కరుదించిన సచ్చిదానంద స్వరూపమైనటువంటి స్వరూపుడగు శ్రీమన్నారాయణుని భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి అది దైవములగు నా లక్ష్మీనారాయణుడు ఇట్లు స్తోత్రము గావించిత్రి. అది ఎలా అనగా శ్రీమద్భాగవత రూపంలో ఉన్నటువంటి శ్లోకం కూడా ఈయన మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నారు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భయభయహారం సర్వలోకైకనాథం. శ్లోక రూపంలో మరియు ఇట్లా అనుచూ ఉన్నారు. లక్ష్మీ క్షీర సముద్రరాజ తనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందం ప్రియాం. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠోప్రోక్త కార్తీక మాసమందలి 18వ అధ్యాయం పరిసమాప్తం. ఇట్లు మీ దాసరాజు సతీష్ కుమార్, వేద సతీష్ టాక్స్ ద్వారా మీకు సుపరిచితుణ్ణి. యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి ప్రోత్సహిస్తారని ఆశిస్తూ ఓం నమః శివాయ.